ఫుల్గా ఫీవర్ వచ్చింది. నేను చెప్తాను, నేను చేయిస్తానమ్మా. ఆ, రాత్రి నుంచి బాగోలేదా? ఆ. ఫీవర్, కళ్ళు తిరిగి పడిపోయింది అంతేనా? ఫీవరు, జలుబు, దగ్గు. ఓకే. ఏం చేస్తున్నావమ్మా? అది మమ్మీకి ఒంట్లో బాగాలేదు కదది, అందుకని అట్లు ఇడ్లీ చేస్తున్నా. ఇడ్లీ తీసి మొత్తం మీద అంతా సర్దుకుంటున్నాను డాడీ. ఇడ్లీ నిజంగా అసలు నువ్వు ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. ఇది స్పెషల్ గా మమ్మీ. ఎలా కట్ చేస్తుంది నెక్స్ట్? ఇది చెప్తాను. ఏం చేస్తున్నావు? అది ఇడ్లీ పాత్రలకి ఆయిల్ రాస్తున్నాను. మమ్మీ అలాగే రాసిందా అప్పుడు? ఓకే. అయిపోయిందా ఫిక్స్ మొత్తం? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఇందులోని వాటర్ సరిపోద్దా? వాటర్ మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకుంటే ఇడ్లీలోనికి వెళ్ళిపోతాయి. ఓకే, పెట్టి చూడాలి ఎలా వస్తుందో టేస్ట్, ఎలా చేస్తుందో మా షైని. అది ఇందాక ఇడ్లీ వేసిన రుబ్బు మిగిలిపోయింది, అందుకని ఇవన్నీ వేసి నార్మల్ అట్లాగా చేస్తాను. ఇవన్నీ కలిపిస్తావా? వెరీ గుడ్. పిల్లలందరూ నీలా పని నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లలు అసలు పనే చేయట్లేదు. నువ్వు గ్రేట్ అసలు. వావ్ డాడీ, పింక్ కలర్ చేసావు కదా. నీసు ఉంది. ఇడ్లీ అయిపోయిందా? చూసారా? వెరీ గుడ్. క్లోజ్ చేసి వేడిగా ఉంది. వావ్ డాడీ, నాకు స్మెల్కి ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఎంత బాగుంది. ఆకలేస్తుంది. ఇడ్లీ అయిపోయింది. నీట్ ఎక్కువ ముందు వేసేస్తావా? వెయ్యి నువ్వు కలుపుతున్నా. ఓకే ఓకే. చూడండి ఎంత బాగా వచ్చింది.
ఇంత కలర్ఫుల్ ఉంది డాడీ. ఏం చేస్తున్నావు సైని ఇప్పుడు? చట్నీ. ఏ చట్నీ? ఏ చట్నీ చేస్తున్నావు? పలుకుల చట్నీ. వావ్, చట్నీ కూడా చేయడం వచ్చా నీకు సైని? వచ్చు. వెరీ గుడ్. ట్రై చేసావా? అప్పుడు చేశాను కానీ అప్పుడు అంత బాగా వచ్చేది కాదు. తర్వాత నేర్చుకున్నా కానీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది అందుకు. కట్నా నేను? మళ్ళీ అట్టున్నాయా? చాలా బాగా చేసావురా శైలి, టిఫిన్ చాలా బాగుంది. నీకు ఎలా చేయాలనిపించింది? మరి మమ్మీకి బాగాలేదు కదా డాడీ, అందుకని చేశాను. ఓకే, అంటే నీ ఏజ్ పిల్లలు పనులే చేయాలంటే ఇంట్రెస్ట్ చూపించరు కదా, నీకు అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? తప్పదు కదా డాడీ. మరి అమ్మకి బాగాలేదు, లేకనేమో ఆకలేస్తుంది అక్క అంటున్నాడు, అందుకని చేశాను. వెరీ గుడ్. లేదా టిఫిన్ ఎలా ఉంది? బాగుంది. అక్కని చూసి నేర్చుకో. చూడు అంత చక్కగా చేసింది అక్క టిఫిన్. బాగుంది. ఇంకా దీపింది కూడా. థ్యాంక్స్ చెప్పు అక్కకి. థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే లేకన్. నీలాగే పిల్లలందరూ చేస్తే చాలా మంచిది.